రవిత గారు, ప్లీజ్ వెల్కమ్. తాగిన వాటర్ బాటిల్ ఇది అది అయిపోయిన తర్వాత ఆయన అలా పెట్టి మాకు బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది నేను జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన తాగి పాడేసిన అంటే డెఫినెట్గా నెక్స్ట్ డస్ట్బిన్లో పాడేస్తారు కదా. సో అంటే ఇంత జెన్యూన్ లవ్ ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు ఛానల్ లేదు, నాకెవరు తెలీదు. ఈవెన్ రత్నం గారు బాగా తెలుసు, కానీ ఆయన నెంబర్ కూడా నాకు తెలీదు. హీల్ రికగ్నైజ్ మీ, కానీ నాకు పర్సనల్గా టీంలో ఎవ్వరూ తెలీదు. నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, హరిహర వీరమల్లు మొత్తం టీంలో కళ్యాణ్ గారు నాకు తెలుసు. నాకు కళ్యాణ్ గారు తెలుసు, నిధి గారు కూడా ఆయనకి నేను తెలుసు. కాదు, హీరోయిన్ నిధి గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా చేస్తారు, బయట 100 చేసినా ఒకటే అని. మీరు ఇప్పుడు ఒక్క సీన్ చేశారు. ఆవిడకి ఒక చిన్న కరెక్షన్, ఈయనతో సినిమా చేసి చచ్చిపోతే చాలు, ఇంకే సినిమా చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమా, ఈ ఫ్లాప్, ఈ వ్యూస్, ఈ హైప్, ఇవన్నీ టెంపరీ. వాట్ యు క్యారీ వెన్ యు గో ఈజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్, యువర్ సాటిస్ఫాక్షన్. మీరు ఎలా బ్రతికారు అదొకటే మీకు గుర్తుంటుంది. మీరు చనిపోయేటప్పుడు మీరు ఎన్ని హిట్లు తీశారు, ఎంత కమాయించారు, ఏం గుర్తుండవు. సో నేను చనిపోయేటప్పుడు ఈ హ్యాపీనెస్తోనే నేను చనిపోతాను. థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఫోటో తీసుకోవడానికి ట్రై చేశారు, కానీ అక్కడ అవ్వలేదు. ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అవ్వలేదు కాదండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను వెళ్ళి కాల్ టచ్ చేయడానికి ట్రై, ఎందుకంటే నా 35 రోజుల షూటింగ్లో నాకు దీవించి ఆయన ఎవరిని కాల్ దగ్గర రానివ్వరు, పారిపోతారు. ఆయనకి కాల్ పట్టుకుంటే ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం. నేను ఐఎమ్ హిజ్ డివోటీ, నాకు ఇష్టం. సో నేను ఎప్పుడూ కుదరలేదు. షూటింగ్ టైంలో నాకు పొట్ట ఉండింది, ప్రెగ్నెంట్, నేను వంగి పట్టుకోలేను. సో నేను అనుకున్నాను షూటింగ్ అయిపోయాక కాస్ట్యూమ్ నార్మల్లో ఉన్నప్పుడు కాల్ పట్టుకుందామని, నాకు కుదరలేదు. సో వెళ్ళి కాల్ దండం పెట్టుకుందామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెళ్ళాను. సో నా మైండ్లో సెల్ఫీ తీసుకోవాలన్న ఐడియా కూడా లేదు. దద్దిలాగా నేను వచ్చేసాను. అడిగితే అప్పుడు ఇస్తుండే ఆయన, కానీ నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళి నా ఫ్రెండ్ శరత్ ఇలాగా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ ఉంది అంటే, ఓకే ఇంక మళ్ళీ ఆయన హైదరాబాద్ ఎప్పుడు ఇస్తారో, ఓకే నేను ఒక సెల్ఫీ తీసుకుని వస్తా అని వచ్చాను. ఆ లాస్ట్ రోలో కూర్చున్నాను. అందుకే నేను అనుకోకుండా వచ్చాను. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటికి వెళ్ళిపోతూ ఆయన్ని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చాను. ఐ థింక్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేస్తే మీకు చాలా పెద్దది దొరుకుతుందని నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీతో ఫోటో తీసుకున్నారు. ఆయన ఫోటో తీయమని అడిగారు. నేను కదా అడుక్కుంటున్నాను ఎప్పటి నుంచో. ఆయన అడిగింది ఐ డోంట్ నో. అంటే మీ సంకల్పం అంత గొప్పదనుకోవచ్చు. ఆయన ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు పవన్ కళ్యాణ్ గారు? వెన్ ఐ నో మూవీస్. మీరు మూవీస్ ఎప్పటి నుంచి చూసారంటే మనకు తెలియదు కదా. బట్ ఐ రిమెంబర్ తమ్ముడు, తొలి ప్రేమ, ఇవి సినిమాలు, వీళ్ళు యాక్టర్స్, ఇది మ్యూజిక్ అని నాకు క్లారిటీ వచ్చింది అయితే ఆ ఫిలిం. అప్పటి వరకు సినిమాని మనం నిజం అనుకుంటాం కదా. సినిమా ఇది ఇలా తయారు చేస్తారు అని తెలిసింది తమ్ముడు, తొలి ప్రేమ ఆ టైం నుంచి. సో ఖుషి ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ ఐ హ్యాడ్ దిస్ బిగ్ పోస్టర్. ఆయన ఇలా ఫింగర్ ఇలా పెట్టుకుని ఇట్లా చూస్తారు కదా భూమికి, ఆ పోస్టర్ మా ఇంట్లో ఉండేది. ఆయన తప్ప ఇంకెవరి పోస్టర్ మా ఇంట్లో లేదు ఆ టైంలో. ఇప్పుడు ఈ ఫోటో మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా ఉంటుంది కదా. ఈ ఫోటో నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడమే కాదు, ఐ థింక్ ఏదేదో సాధించాలి అని ఆశ నాకు ఇంకా లేదు. నాకు ఇది చాలా చాలా ఎక్కువ. మేబీ ఆయనతో నాకు జర్నీ కావాలనిపించేది. నేను ఆయనతో ఆయన బాటలో నడవాలి, ఆయన ఫుడ్ స్టెప్స్ నేను ఫాలో అవ్వాలి. ఆయనకి యానిమల్స్ ఇష్టం, ట్రీస్ ఇష్టం, చెట్లు ఇష్టం, పిల్లలు ఇష్టం. నాకు కూడా చిన్నప్పటి నుంచి అవన్నీ ఇష్టం. యాక్చువల్గా నేను ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు కూడా నా బ్యాగ్లో చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకునేదాన్ని. ఒక కుక్కకి దెబ్బ తగిలితే కూడా వెళ్ళి ఏదో తెలియని కట్లు కట్టేసేదాన్ని. సో ఐ హ్యావ్ దిస్ లవ్. నాకు అది ఆయన్ని కనెక్ట్ చేసింది. సో ఆయన బాటలో ప్రయాణించాలని నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం.